ఫిలిం ఛాంబర్ లో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరుగుతోంది. మీటింగ్ లో ఫెడరేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఇరు పక్షాల డిమాండ్స్ పై ఇప్పుడు చర్చిస్తున్నారు. కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ వీరశంకర్ నేతృత్వంలో ఈ మీటింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 4 రోజుల నుంచి కూడా సినీ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ విషయం మనకు తెలిసిందే. నిన్న బాలకృష్ణను కలిశారు కొంతమంది, అంతకు ముందు రోజు చిరంజీవిని కలిశారు. 4 రోజుల నుంచి కూడా సినిమా షూటింగ్స్ అన్ని కూడా బంద్ అయిపోయి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ సమస్యకి త్వరితగతిన పరిష్కారం చూపాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఉదయం ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా సమావేశమైంది. అయితే చిన్న నిర్మాతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేతనాలు పెంచేది లేదు అని అంటున్నారు. ససేమిరా పెంచలేమంటున్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ వెంటిలేటర్ మీద ఉంది. ఇప్పుడు ఇంకా పెంచడం మొదలు పెడితే అసలు సినిమా ఉనికే ప్రమాదంలో పడుతుంది అని వారందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని సినీ కార్మికులు కూడా అర్థం చేసుకుంటారు అన్న ఆశాభావాన్ని వాళ్ళందరూ కూడా వ్యక్తం చేశారు. ఫిలిం ఛాంబర్లో ప్రస్తుతం కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ అయితే జరుగుతోంది. మా ప్రతినిధి విజయ్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. విజయ్, ఉదయం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సమావేశమయ్యారు. చిన్న నిర్మాతలు అయితే ఎట్టి పరిస్థితుల్లో మేము పెంచలేము, ప్రస్తుతం సిచ్యువేషన్ చాలా కష్టంగా ఉంది, సినిమాలు తీయాలంటే అంటున్నారు. ప్రస్తుతం మళ్ళీ మీటింగ్ జరుగుతోంది అక్కడ కోఆర్డినేషన్ కమిటీది. ఏమన్నా దీని మీద మధ్య మార్గంగా ఏమైనా వస్తుందా, లేకపోతే ఉదయం చెప్పిందానే మళ్ళీ ఇక్కడ వాళ్ళు ఆర్డినెన్స్ రూపంలో లేకపోతే ప్రాపర్ పద్ధతిలో చెప్తారా? ఎస్ సుమతి, అయితే ఈ మీటింగ్ సంబంధించి ఫిలిం ఛాంబర్లో కోఆర్డినేషన్ మీటింగ్కి సంబంధించి కమిటీ మీటింగ్ అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ వీరశంకర్ అలాగే ఇతర సభ్యులు కూడా ఈ యొక్క మీటింగ్లో అయితే పాల్గొన్నారు. అలాగే ఈ యొక్క కౌన్సిల్ సభ్యులు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సభ్యులతో పాటు ఇటు యూనియన్ సభ్యులు కూడా ఈ యొక్క మీటింగ్లో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి వేతనాల పెంపు ఏదైతే ఉందో, వేతనాల పెంపుకు సంబంధించి అటు మొత్తం 30% వరకు కూడా వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఆ సినీ కార్మికులకు సంబంధించినటువంటి అంశం తీసుకున్నట్లయితే అటు చిన్న నిర్మాతలు మాకు సహకరిస్తూ ఉన్నారు, కానీ పెద్ద నిర్మాతలు మాత్రం ఈ కొంతమంది మాత్రమే మాకు వేతనాలు పెంచే విషయంలో కొంత అడ్డుకట్ట వేస్తున్నారంటూ కూడా అటు సినీ కార్మికులు అయితే మాట్లాడుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఈ కోఆర్డినేషన్ మీటింగ్కు సంబంధించినటువంటి అంశాలు చూసుకున్నట్లయితే ఈ అంటే పొద్దున చెప్పినటువంటి విషయాన్ని మళ్ళీ తిరిగి వాళ్ళకు చెప్పేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ కనుక మీకు వేతనాలు పెంచాల్సి వస్తే ఖచ్చితంగా మాకు ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఇంకా పెరిగిపోతుంది. అంటే ఒక సంవత్సరంలో పెంచాల్సింది కాకుండా సంవత్సరానికి ఇంత అని చెప్పి, అంటే సంవత్సరానికి 10% అంటూ పెంచవలసినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాట ఇచ్చారంటూ కూడా సినీ కార్మికులు అయితే చెప్తా ఉన్నారు, కానీ అది ఎక్కడ కూడా వ్రాతపూర్వకంగా నోట్ రూపంలో అయితే ఇవ్వలేదు. కాబట్టి సో మాకు ఇప్పుడు అది నోటి మాటగా చెప్పారు, అది చెల్లదు. కాబట్టి ఖచ్చితంగా మీరు పెంచాల్సిందే అంటూ కూడా పట్టుకు కూర్చున్నారు సినీ కార్మికులు. కానీ ప్రొడ్యూసర్స్ మాత్రం దీనికి ససేమిరా అంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే ఇక్కడ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. బట్ ఈ మీటింగ్ అనంతరం ఇటు ఇరు వర్గాలకు సంబంధించి, అటు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి సంబంధించి, ఇటు సినీ కార్మికులకు సంబంధించి, అయితే యూనియన్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన అంశాలు చూసుకున్నట్టయితే ఒకవేళ కనుక ప్రొడ్యూసర్స్ దీనికి ఒప్పుకోకపోతే రేపు పెద్ద ఎత్తున సమ్మెను కూడా పెద్ద ఎత్తున చేస్తామంటూ కూడా అటు సినీ కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సుమతి, రేపు ఉదయాన్నే 6 గంటలకు కూడా ఈ సమ్మెను నిర్వహించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే విజయ్, పొద్దున కౌన్సిల్ సమావేశం నిర్వహించిన తర్వాత నిర్మాతలందరూ కూడా వచ్చి మాట్లాడారు. చిన్న సినిమా నిర్మాతలు అయితే ఎవరు కూడా పెంచే ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడే సినిమా ఇండస్ట్రీ చాలా కష్టంలో ఉంది, దీన్ని బతికించుకుందాం. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలందరూ కూడా చిన్న సినిమాల నుంచే తయారవుతారు. స్టార్ హీరోలు లేని సినిమాలు అన్నీ కూడా చిన్న సినిమాల కిందకే వస్తాయి అని చెప్పారు. కాకపోతే ఇక్కడ బడ్జెట్ అన్నది ఎక్కడ కూడా ప్రతిపాదించలేదు. అంటే ఇంత బడ్జెట్లో తీస్తే ఇది చిన్న సినిమా అని చెప్పి దాని మీద ఏమైనా ఒక క్లారిటీ వస్తుందా? ఎస్, అఫ్కోర్స్ మనం అనుకోవచ్చు. ఎందుకంటే సుమారుగా 1 కోటి 2 కోట్లు ఇలా చూసుకున్నట్లయితే ఈ బడ్జెట్లో ఉన్నటువంటి సినిమాలను అయితే ప్రధానంగా సో ఈ సినీ భాషలో చెప్పాలంటే ఈ 1-2 కోట్ల రూపాయల వ్యయంతో ప్రొడక్షన్ వాల్యూతో తీసేటువంటి సినిమాల్ని కొంత చిన్న సినిమాలుగా కూడా చెప్తూ ఉంటారు. కానీ ఎక్కడ కూడా కొంతమంది మనం చూసుకోవచ్చు పెద్ద హీరోలు కూడా ఆ రెమ్యునరేషన్, అంటే వాళ్ళ రెమ్యునరేషన్ తీసుకునేటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో చిన్న సినిమాలు ఒక 2-3 కాదు, ఒక 10 సినిమాలు కూడా నిర్మించేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అలాంటి హీరోలు, పెద్ద హీరోలు ఉన్నటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో సో వాటికి వీటికి పొంతన లేదు.
సో ఒక చిన్న నిర్మాత సినిమా నిర్మిస్తున్నాడంటే చాలా తక్కువ కాస్ట్తోని, చాలా తక్కువ ప్రొడక్షన్ కాస్ట్తోని కూడా సినిమాలు నిర్మిస్తారు. కానీ ఒక పాన్ ఇండియా మూవీ తీయాలంటే వందల కోట్ల రూపాయలు అయితే, ఒక బాహుబలి కావచ్చు, త్రిబుల్ ఆర్ కావచ్చు, ఇలాంటి సినిమాలు తీయాలంటే సో వందల కోట్ల రూపాయలు కూడా ఖర్చు అవుతాయి. సో అలాంటప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ కూడా అదే విధంగా పెరిగిపోతుంది. అంటే టెక్నీషియన్స్ కూడా అదే విధంగా అవసరం అవుతారు. అలాగే యాక్టర్స్ కూడా వాళ్ళకి తగ్గట్టుగా, అంటే వాళ్ళ ఫేమ్కు తగ్గట్టుగా కూడా రెమ్యునరేషన్స్ ఇవ్వాలి. కాబట్టి సో ప్రొడక్షన్ వాల్యూ అనేది ఖచ్చితంగా పెరిగిపోతుంది. సో ఈ చిన్న సినిమాలు తీసేటువంటి ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికీ ఇటు సినీ కార్మికులకు సో సుముఖంగానే ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ చిన్న సినిమా హిట్ అయింది అనుకోండి, భారీ బడ్జెట్ పెట్టి హిట్ కాకుండా కూడా చిన్న సినిమా హిట్ అయింది అనుకోండి, పెద్ద ఎత్తున కూడా కలెక్షన్స్ రాబట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు అదే ప్రొడ్యూసర్ సంవత్సరంలో ఇంకొక సినిమా తీయొచ్చు. కానీ ఇక్కడ ఒకవేళ కనుక పెద్ద ప్రొడ్యూసర్ పెద్ద సినిమా తీసి కనుక లాస్ వస్తే సో తను కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, ఈవెన్ 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా పడుతుంది. సో అలాంటప్పుడు ప్రొడ్యూసర్ పెట్టినటువంటి డబ్బులన్నీ కూడా సో బూడిదలో పోసినటువంటి పన్నీర్ అవుతుంది. కాబట్టి సో ఈ విషయాన్ని సినీ కార్మికులు కూడా అర్థం చేసుకోవాలంటూ కూడా ఇటు ప్రొడ్యూసర్స్ మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. బట్ ప్రొడ్యూసర్స్ బాధ కూడా సినీ కార్మికులు అర్థం చేసుకోవాలంటూ ప్రొడ్యూసర్స్ మాట్లాడుతున్నారు. బట్ సినీ కార్మికులు మాత్రం ఇప్పుడు గతంలో కరోనా వచ్చింది, కరోనా వచ్చినప్పుడు 2 సంవత్సరాల వరకు కూడా ఇలాంటి ఇబ్బందులు పడ్డాము. సో అలాంటి సందర్భాల్లో మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని చేయిచాచి అడగలేదు. కాబట్టి మేము చేసిన పనికి మాత్రమే డబ్బులు అడుగుతూ ఉన్నాము. ఆ వేతనాన్ని 30% కాకుండా సంవత్సరానికి ఇంత పెంచండి, అంటే సంవత్సరానికి ఒక 10% లెక్కనైనా పెంచండి అంటూ కూడా సినీ కార్మికులు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సుమతి. రైట్ విజయ్, మొత్తానికి ప్రస్తుతం మీటింగ్ అయితే కొనసాగుతుంది. చూడాలి మరి ఎటువంటి సొల్యూషన్ తోటి వీళ్ళు బయట